హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వర్క్ ఛానల్. ఇప్పుడు ఫుల్ బ్లౌజ్ని అంటే నార్మల్ బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇన్విజిబుల్ షేప్ పట్టిని ఇప్పుడు మిడిల్ పార్ట్ నుంచి మనం డాట్స్ వేసుకోవాలి. అలాగే షేప్ దగ్గర డాట్ కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. క్రాస్గా మనకి షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే డాట్స్ని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. అలాగే రెండింటికి మధ్యలో నుంచి మూడో డాట్ వేసుకోవాలి చంక భాగానికి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనకి షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి, లేదా 2 టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు డాట్స్ని. ఇప్పుడు షేప్ బెల్ట్ తీసుకొని స్టిచ్ చేసుకోవాలి రెండు ఈక్వల్గా. మనం 3 చొప్పున కూడా తీసుకోవచ్చు షేప్ బెల్ట్ని. మనకి స్టిఫ్గా కావాలి అనుకున్నట్లయితే ఓల్ఫెంట్ క్లాత్స్నైనా యూస్ చేసుకోవచ్చు. నేను ఇన్విజిబుల్ వేస్తున్నాను షేప్ బెల్ట్ని. ఇప్పుడు వెనక్కి తిప్పుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి కింద. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల వీడియో అనేది ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది, కాబట్టి తప్పకుండా షేర్ చేయండి. చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి. ఇప్పుడు సింగిల్ లేయర్ మీద మనం స్టిచ్ చేసుకోవాలి షేప్ బెల్ట్ని. ఇప్పుడు కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. రెండు ఈక్వల్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అంతా కూడా షేప్ బెల్ట్ మధ్యలో పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇక్కడ ఒకసారి టిప్స్ అనేది పాటించినట్లయితే మన బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు. ఎందుకంటే లోపల క్లాత్ అనేది ఫోల్డ్ అయిపోతుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు, అది ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్లోగా ఓపెన్ చేసుకోండి, మనకి ఖర్చు కనిపించకుండా చాలా నీట్గా ఉంటుంది. నేను థ్రెడ్ పైపింగ్ వేసాను ఈ బ్లౌజ్కి. ఒకవేళ చూడలేని వాళ్ళు ఉంటే చూడండి, లాస్ట్ వీడియోలో ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఫేస్బుక్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చూడండి కొత్తగా చూసేవాళ్ళు ఉంటే. మీకు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా సరే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు. ఇప్పుడు 2 ఫ్రంట్ పార్ట్స్ కూడా ఈక్వల్గా ఉందో లేదో ఒకసారి చూసుకోండి. ఎందుకంటే ఒక సైడ్ ఎక్కువ తక్కువ రాకుండా పర్ఫెక్ట్గా రావడానికి ఒకసారి చూసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఎప్పుడు కూడా ఉక్సులు పట్టి కాబట్టి కింద నుంచే స్టిచ్ చేసుకోండి. మిడిల్ పాయింట్లో ఒక ఫోల్డింగ్ అనేది చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి అయినా స్టిచ్ చేసుకోవచ్చు, లేదా లోపల నుంచి అయినా స్టిచ్ చేసుకోవచ్చు. మా బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా ప్రతి పాయింట్ కూడా అర్థమవుతుందని అనుకుంటున్నాను. డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా తెలియచేయండి. మనం ఓపెన్ వేయకముందే ఒకసారి చెక్ చేసుకోండి, మనకు కరెక్ట్గా సరిపోతుంది కాబట్టి నేను స్టిచ్ చేసేస్తున్నాను. మీకు ఒకవేళ ఎక్కువ వచ్చింది అనుకున్నట్లయితే మిడిల్ పాయింట్లో మిడిల్ డాట్ దగ్గర వెడల్పు వేసుకోవాలి. ఇప్పుడు మెడపట్టి కోసం క్రాస్గా కట్ చేసిన ముక్కల్ని మనం ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఫ్రంట్ రౌండ్ తిరిగే దగ్గర ఒక చిన్న ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. మెడ చుట్టూరు కూడా ఈ విధంగానే స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. చుట్టూరు కూడా మెడ చుట్టూరు చిన్నగా కట్ చేయాలి. ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పైనుంచి స్టిచ్ చేసుకోవాలి. మనకి హెమ్మింగ్ వర్క్ చేయడానికి నీట్గా ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ని 2 షోల్డర్స్ ఈక్వల్గా జాయిన్ చేసుకోవాలి. మనకి షోల్డర్ జాయిన్ చేసినప్పుడు డబుల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. మనం మెడ భాగం దగ్గర ఈక్వల్గా ముందుకు పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి.
ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇంకా హ్యాండ్స్కి ఎక్స్ట్రా క్లాత్ అనేది జాయింట్ చేయాలి, ఎందుకంటే క్లాత్ సరిపోలేదు కాబట్టి లూజ్ అనేది. ఇప్పుడు ఒక్కొక్క హ్యాండ్కి ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కటి చొప్పున మనం జాయింట్ చేసుకోవాలి 2 హ్యాండ్స్కి కూడా. ఇప్పుడు స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా ఈక్వల్గా. ఇప్పుడు ఈక్వల్గా చూసుకొని మనం ఒక్కొక్క సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. టూ సైడ్స్ కూడా మనం ఆ విధంగానే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 సైడ్స్ కూడా మనం జాయింట్ చేసుకున్న తర్వాత కింద లైన్ అనేది ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. మనం రాంగ్ సైడ్ వేసుకొని జాయింట్ చేసుకోవాలి. మీరు బయటికి వెళ్ళి ట్రైనింగ్ నేర్చుకోవాలి టైలరింగ్ అనుకున్నట్లయితే మనకి కాస్ట్ ఎక్కువ అవుతుంది. కాబట్టి మీకు ఒకవేళ మా ఛానల్లో వీడియోస్ నచ్చినట్లయితే సపోర్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కింద సూపర్ థ్యాంక్స్ బటన్ ఉంది, ఒకసారి చూడండి. ఇప్పుడు ఈక్వల్గా జాయింట్ చేసుకుని పైనుంచి కూడా లైన్ స్టిచ్ చేసుకోవాలి. మీకు లాంగ్ డ్రెస్సెస్ అయితే కట్ చేసి ఉన్నాయి శారీస్తో. ఒకసారి కొత్తగా చూసేవాళ్ళంటే తప్పకుండా లాస్ట్ వీడియోస్ ఒకసారి చూడండి. నేను నెక్స్ట్ వీడియోలో కూడా మీకు డ్రెస్ అనేది చూపిస్తాను, లాంగ్ డ్రెస్ని. ఇప్పుడు 2 హ్యాండ్స్కి కూడా ఎక్స్ట్రా క్లాత్ పైనుంచి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కింద లైన్ స్టిచ్ చేసుకోవాలి. మనం మిషన్ లైన్ ఫోల్డింగ్ దగ్గర చిన్న ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. హెమ్మింగ్ వర్క్ చేయడానికి ఇంకొక ఫోల్డింగ్ అనేది చేసుకొని లాంగ్ స్టిచ్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక్కొక్క సైడ్ కూడా ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి లోత్ అనేది చూసుకోండి. కరెక్ట్గా షోల్డర్ మిడిల్ నుంచి చెక్ చేసుకొని లోత్ అనేది కరెక్ట్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. కరెక్ట్గా మిడిల్ పాయింట్ కటింగ్ అనేది కరెక్ట్గా మిడిల్కి వచ్చే విధంగా చూసుకోండి. ఎక్కడైతే హ్యాండ్ ఎండ్ అవుతుందో అక్కడి నుంచే స్టిచ్ చేసుకోవాలి. మనకి సైడ్ జాయింట్స్ పర్ఫెక్ట్గా రావాలన్నా, ఫోల్డింగ్స్ రాకుండా పర్ఫెక్ట్గా ఉండాలన్నా ఫ్రంట్ పార్ట్లో మనకి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మన బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు, ఎటువంటి డౌట్స్ లేకుండా. ఇప్పుడు ఈ విధంగా డబుల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫోల్డింగ్ అంటే మార్కింగ్ చేసిన దగ్గర ఫోల్డింగ్ చేసుకుని మనం హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి. ఒకవేళ మీరు లాంగ్ స్టిచ్ వేసుకోవాలి అనుకున్నట్లయితే వేసుకొని మనం స్టిచ్ చేసుకోవచ్చు. హెమ్మింగ్ వర్క్ చేసుకున్న తర్వాత లైన్ అనేది విప్పేసుకోవచ్చు. మీరు ఓల్డ్ బ్లౌజ్ ఒకసారి చెక్ చేసుకోండి. మనకి లూజ్ మార్కింగ్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి. మనకి సైడ్ జాయింట్స్గా ఎక్కువ వస్తే మనం చంక భాగం దగ్గర కొంచెం వెడల్పు వేసుకోవాలి. ఈ విధంగా మనం ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టితో లూజ్ చూసుకోండి. నడుము భాగం దగ్గర మనం కటింగ్లోనే ప్రతిదీ మార్కింగ్ చేస్తాం కాబట్టి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకు చాలా ఈజీగా ఉంటుంది, బ్లౌజ్తో కూడా పని ఉండదు. ఈ విధంగా పాదం వెడల్పులో మనం ఒక్కొక్క సైడ్ కూడా 3 లైన్స్ వేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోండి స్ట్రైట్గా. ఇప్పుడు ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ ఫోల్డింగ్ అనేది చేసుకొని సైడ్ జాయింట్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి. లూజ్ని బట్టి ఒకసారి చూసుకొని ఒక హ్యాండ్ స్టిచ్ చేసాం కాబట్టి. అలాగే చెంగ భాగం లూజ్ కూడా ఒకసారి చూసుకోండి. లేదా ఫ్రంట్ పార్ట్లో మనకి లోత్ తీసిన దగ్గర నుంచి కటింగ్ ఉంటుంది కాబట్టి ఆ మార్కింగ్ దగ్గర నుంచి అయినా స్టిచ్ చేసుకోవచ్చు.
అలాగే కింద నడుం దగ్గర ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి. ఈ సైడ్ కూడా మనం పాద వెడల్పులో 3 లైన్స్ వేసుకోవాలి, లేదా 4 లైన్స్ అయినా వేసుకోవచ్చు. అలాగే మా బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా సరే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఒకసారి బ్లౌజ్ లూజ్ అనేది చెక్ చేసుకోండి ఉక్సులు పట్టిన ఉపయోగించుకొని. మీకు ఒకవేళ లూజ్ అయింది అనుకున్నట్లయితే బ్యాక్ పార్ట్ డాట్స్ దగ్గర వెడల్పు వేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.